స్కూల్లో కొనుక్కోవాలంటే కొంచెం ప్రాబ్లమే. వాళ్ళకంటే వాళ్ళ పుస్తకాల రేటే ఎక్కువ ఉన్నాయి. కొంచెం ఫీజులు తగ్గిస్తే పిల్లలకు కూడా మంచిగా ఉంటుంది. విద్యా హక్కు చట్టం ఉంది, అది ఎక్కడ అమలు కావట్లేదు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు హెచ్ఎం టీవీ. పిల్లలకి స్కూల్ బ్యాగులు భుజాలపైన ఎంత భారం అవుతాయో తల్లిదండ్రులకి స్కూల్ ఫీజులు కూడా అంతే భారం అవుతున్నాయి. అయితే ప్రైవేట్ స్కూల్ కావచ్చు, గవర్నమెంట్ స్కూల్ కావచ్చు, ఈ రెండింటి గురించి పబ్లిక్లో అసలు ఎలాంటి టాక్ ఉందో ఒకసారి కనుక్కుందాం పదండి. హలో అండి. అండి చెప్పండి. స్కూల్స్ స్టార్ట్ అయ్యాయి, ఫీజులు కూడా ఎక్కువ అయిపోయాయి. సో స్కూల్ బ్యాగులు కావచ్చు, బుక్స్ కావచ్చు, యూనిఫామ్స్ అన్నీ కూడా స్కూల్లోనే కొనాలని ప్రైవేట్ స్కూల్స్ అన్ని రూల్స్ పెట్టాయి. పేరెంట్స్గా మీకు ఎలా అనిపిస్తుంది, ఏంటి సిచ్యువేషన్? మాకు స్కూల్లో కొనుక్కోవాలంటే కొంచెం ప్రాబ్లమే. బయట అంటే మాకు జర బార్గింగ్ చేయనీకి ఉంటుంది, స్కూళ్ళల్లో బార్గింగ్ చేయనీకి ఏమి ఉండదు. వాళ్ళు ఎంత అంటే అంత పట్టుకొని సంకలో పెట్టుకొని రావాలి. అట్లా అయితే రాదు. మా స్కూల్లో లేకుండా విడిగానే ఉంటేనే చాలా సేఫ్టీ. బుక్కులు ఇంతకుముందు బయట ఉండి అదొక రేట్ అలాగూ, మన స్కూల్లో అలాగూ. ఏమన్నా అంటే దాని అట్ట మీద మా పేరు ఉంటుంది, దీని మీద మా పేరు ఉంటుంది అంటారు. అది వేస్ట్. ఎట్లయినా వాళ్ళ స్కూలే చదువుతాం మటుకి వాళ్ళదే రాస్తాం కదా. మళ్ళీ వాళ్ళ స్కూల్లో తీసుకోవాలంటే కొంచెం రేట్ ఎక్కువనే పడుతుంది మాకు. అదే బయట తీసుకుంటే మాకు సేఫ్టీ ఉంటుంది అని. అయితే స్కూల్లో బుక్స్ స్కూల్లోనే కొనాలి, యూనిఫామ్స్ కూడా స్కూల్లోనే కొనాలి అనేది రూల్ పెట్టారు. అవి బయట కూడా దొరుకుతాయి. సో ఈ రూల్స్ని మీరు ఎలా తీసుకుంటారు? బయట రూల్స్ అయితే మనకు మంచిగా ఉంటుంది. ఎందుకంటే స్కూళ్ళల్లో బార్గింగ్ చేయనియరు. ఇంత అంటే ఇంత ఇచ్చి రావాలి మేము కంపల్సరీ. అదే మేము బయట అనుకో అన్న, మేము పాతోళ్ళం అన్న, ఎప్పుడు వస్తాం పోతాం కదా అన్న, జర 10 రూపాయలు తక్కువ చేయంటే చేస్తారు. స్కూల్లో మేము ఎన్ని సంవత్సరాలు చదివించినా అది ఇదే రేట్ అంటే ఇదే రేట్ మేము తీసుకొని రావాలి. ఇప్పుడున్న ఫీజులకి, ఇప్పుడున్న సిచ్యువేషన్కి మిడిల్ క్లాస్ పీపుల్ ఎవరైతే ఉన్నారో ప్రైవేట్ స్కూళ్ళల్లో చదివే కంఫర్ట్ ఉందంటారా? ప్రైవేట్ స్కూల్లో అంత లేదు, కానీ తప్పుతులేదు. చాలా మేము ఇప్పుడు కిరాయిలు కట్టుకోవాలి, పిల్లలు చదివించాలంటే చాలా ప్రాబ్లం ఉంది. ఒక ఆయన చేస్తే 4 తింటాం. 4 తినాలంటే ప్రైవేట్లో కట్టాలంటే చాలా ఇబ్బందితో కడతాం. ఇద్దరం చేస్తేనే కట్టగలుగుతున్నాం, ఒక్కలంటే అస్సలు అవుతలేదు. ఎందుకంటే నేను ఆల్రెడీ మా 2 పాపలు చదివిస్తున్నాను. ఇప్పుడు మా పాపలు ఫస్ట్ ఇయర్, ఒక ఆమె ఫస్ట్ ఇయర్ డిగ్రీ. వాళ్ళిద్దరిని చదివిన కింద మీద పడుతున్నాం మేము. ఇప్పుడు వీడికి వచ్చేలాగా కొంచెం పని లేక, డ్యూటీలు లేక చాలా ఇబ్బంది పడుతున్నాం. ఇప్పుడు ఒక్కొక్క సంవత్సరం ఆపి పెట్టినాం పిల్లల్ని. అట్లా అని ప్రైవేట్లో ఏంటంటే అందరూ ఏంటంటే చాలా ఎక్కువ మంచి చదివిస్తారన్న దానికోసం ఉరుకులాడతాం. గవర్నమెంట్ సేఫే, కానీ గవర్నమెంట్లో ఎక్కువ పట్టించుకోరు. ఈ ప్రైవేట్లో ఏంటంటే మనం ఏమన్నా ఉంటే దాన్ని మనం పోయి అడగనీకి ఉంటుంది, చెప్తారు కూడా. ప్రైవేట్లో అంటే తొందరగా, అంతేగాని గవర్నమెంట్ సేఫ్ ఎక్కువ అని నాది. అమ్మ, అలాగే బుక్స్ అనేవి స్కూల్లో కొనాలి అని చెప్పి రూల్ పెట్టారు. బుక్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. అండ్ మీరు చదువుకున్న రోజుల కంటే ఇప్పుడు బుక్స్కి చాలా ఎక్కువ కొంటున్నారు. పిల్లలు కూడా మోయలేకపోతున్నారు బ్యాగులు. ఒక్కొక్క సబ్జెక్ట్కి 3 బుక్లు అంటారు. ఆ 3 బుక్లు 3 కంప్లీట్ కావు, అందులో కొన్ని పేపర్లు ఉండిపోతాయి. వాళ్ళు ఏం చేస్తారు, ట్యూషన్కి వాడుకుంటారని మేము పిల్లలకి ఇస్తాం. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ కొత్త బుక్కులు తీసుకోవాలి. అప్పుడు మా చదువులో ఒక బుక్, ఒక పలక, ఒక పెన్సిల్ అయిపోయి, అందులోనే బ్యాగ్ బి అవసరం లేదు. ఇట్లా పెట్టుకొని ఫ్యాషన్గా వెళ్ళిపోయేటోళ్ళు. ఇప్పుడు పెద్ద బ్యాగ్ వేయాలి, ఆ బ్యాగ్ వేయాలి పేరెంట్స్ కూడా ఎవరికాలి. అమ్మ మా పిల్లలు ఈ పొంగిపోతారు అదని ఆన్లైన్ కాల బుక్లు డబల్ ఇస్తారు. ఒక్కొక్క సబ్జెక్టులు 3, అందులో సగం పేపర్లు అయితే ఉండిపోతాయి. ఆ సగం మళ్ళీ మేము ట్యూషన్కి వాడుకుంటాం, అంతే. ఏం చేయలేకపోతాం, మిగిలితే అమ్మేసేయాలి. స్కూల్లో కొనుక్కోవాలంటే కొంచెం ప్రాబ్లమే. వాళ్ళకంటే వాళ్ళ పుస్తకాల రేటే ఎక్కువ ఉన్నాయి. కొంచెం ఫీజులు తగ్గిస్తే పిల్లలకు కూడా మంచిగా ఉంటుంది. విద్యా హక్కు చట్టం ఉంది, అది ఎక్కడ అమలు కావట్లేదు. అమ్మ నమస్తే. నమస్తే. స్కూల్స్ స్టార్ట్ అయిపోయాయి, మీ పిల్లలు ఏం చదువుతున్నారు అండ్ మీరు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఏంటమ్మా? మా పిల్లలు ఎల్కేజీ, నర్సరీ, యూకేజీ ఉన్నారమ్మా. వాళ్ళకంటే వాళ్ళ పుస్తకాల రేటే ఎక్కువ ఉన్నాయి. వాళ్ళు చదవడం తక్కువ, వాళ్ళు మొయ్యడం ఎక్కువ. పిల్లలకు భుజాలు నొప్పులు అవుతున్నాయి. వాళ్ళు వచ్చి ఆడుకోవడానికి కూడా టైం ఉండలేదు. పుస్తకాలు, హోంవర్క్, చదువు, వాళ్ళకి పరిశాన్ అయిపోయి పిల్లలకు నెత్తి నొప్పి కూడా వస్తుంది, మొయ్యలేక బేజారు కూడా వస్తుందమ్మా. లంచ్ కూడా టైం చాలా తక్కువ ఉంటుంది, లంచ్ కూడా చేయలేరు వాళ్ళు. అట్లా అయిపోయి చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. మన కాలంలో ఎట్లుండే చాలా తక్కువ ఉండే. అన్ని పుస్తకాలు అంటే వాళ్ళకి చాలా ప్రాబ్లం అయిపోతాయి కదా. పుస్తకాలు తక్కువ చేయాలి, చదువులు ఏం చెప్తారో ఏమో తెలియదు, కానీ పిల్లలదైతే పరిశాన్ ఉంది. అయితే అంత కష్టపడి ప్రైవేట్ స్కూల్స్లో ఫీజులు కట్టినా చదువు ఎట్లా చెప్తున్నారమ్మా? బాగానే చెప్తున్నారా? తక్కువనే. వాళ్ళకి ఏమొస్తున్నాయండి, వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు. ఇంగ్లీష్ మీడియం వేస్తే ఇంగ్లీష్ మాట్లాడరు, ఏం మాట్లాడరు.
ఎందుకని గవర్నమెంట్ స్కూల్లో చదివించాలని అనుకోవట్లేదు ప్రజలందరూ కూడా అనుకుంటున్నాం కానీ ఏమో చెప్తారో చెప్పారో ఈ ప్రైవేట్లోనే పైసలు తీసుకొని చెప్తలేరు, గవర్నమెంట్లో చెప్తారని నమ్మకం ఏముంది, అది మెయిన్. ఈ చాలామంది నమ్ముతలేరు కదా గవర్నమెంట్, ప్రైవేట్లోనే అన్ని డబ్బులు ఇచ్చినా చెప్తలేరండి. ఈ గవర్నమెంట్లో చెప్తారని నమ్మకం ఏముంది చెప్పండి. మీ జనరేషన్లో చదువులు ఎట్లుండేవి, ఇప్పుడు ఎట్లా? గవర్నమెంటే అప్పుడు బాగుండే, పుస్తకాలు తక్కువ చదువు ఎక్కువ మంచిగా ఉండే. ఇప్పుడు ఈ జనరేషన్ అంటే భయం అవుతుంది. ఇప్పుడు పిల్లల్ని స్కూల్ పంపాలన్నా భయం అవుతుంది. ఇంకా కొంచెం మంచి స్కూల్ వేస్తే లక్షలంట, డొనేషన్ లక్షలు, ఫీజులు లక్షలు, బస్ కిరాయిలు, ఇలా ఉంటే చాలా ప్రాబ్లం అయిపోతుంది. అమ్మ, ఈ స్కూల్స్ గురించి గవర్నమెంట్ ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? గవర్నమెంట్ మంచి స్కూల్ పెడితే మంచిగా పిచ్చి పిచ్చి పథకాలు పెట్టే బదులు మంచి స్కూలు, రైతులకు రైతు బంధు అవి వేయడము, స్కూలు మనకు ఆరోగ్యము, మంచి హాస్పిటల్స్ ఉంటే చాలు. ఆరోగ్యం ఉంటే అన్నీ ఉన్నట్టే కదండి, ఆరోగ్యం ఉండి చదువు ఉండాలి మెయిన్. మన రైతులు తినడానికి పంట, అవి మూడు ఉంటే ప్రపంచంలో ఏది లేకుండా ఉండొచ్చు. ఈ ఇల్లు ఏమున్నా వేస్టే, ఉండకుంటే చాలు, అవునా కాదా? పిల్లల చదువుల గురించి ఆలోచించి గవర్నమెంట్ ఏమన్నా మంచి మంచి స్కూళ్ళు చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. స్కూల్లో కొనుక్కోవాలంటే కొంచెం ప్రాబ్లమే. వాళ్ళకంటే వాళ్ళ పుస్తకాల రేటే ఎక్కువ ఉన్నాయి. కొంచెం ఫీజులు తగ్గిస్తే పిల్లలకు కూడా మంచిగా ఉంటుంది. విద్యా హక్కు చట్టం ఉంది, అది ఎక్కడ అమలు కావట్లేదు. అమ్మ నమస్తే. నమస్తే. ఇప్పుడున్న స్కూల్ ఫీజులకి మీకు వచ్చే ఆదాయానికి పొంతనుందంటారా? ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు మీరు? ఇప్పుడున్న ఈ స్కూల్ అంటే చాలా ఫీజులు ఎక్కువ ఉన్నాయి కదా, స్టడీస్ తక్కువ ఉంది పిల్లలకు, ఫీజులు ఎక్కువ అయిపోతున్నాయి, అన్నీ కొనడం ఇబ్బంది అయిపోతుంది. అందుకోసం కొంచెం ఫీజులు తగ్గిస్తే పిల్లలకు కూడా మంచిగా ఉంటుంది, మాకు కట్టుకోవడానికి కొంచెం బాగుంటుందని అనుకుంటున్నాం. మీ పిల్లలు ఏం చదువుతున్నారమ్మా? మా పిల్లలు కాలేజీకి వెళ్తున్నారండి. కాలేజ్కి వెళ్తున్నారు. అయితే స్కూళ్ళల్లో కానీ కాలేజీల్లో కానీ బుక్స్ కాలేజీలోనే కొనాలి, బయట కొనకూడదు అని చెప్పే రూల్ పెట్టారు. అది ఏ విధంగా అనిపిస్తుందమ్మా? కాలేజీలు అంటే బుక్స్ అన్నీ దొరకవు కదండి పిల్లలకి, ఇప్పుడు మళ్ళీ బయట కొనవలసి వస్తుంది చాలా వరకు. వాళ్ళు ఇచ్చేది తక్కువ, కొంచెం రేట్లు ఎక్కువ ఉంటున్నాయి, మళ్ళీ మేము కొనుగోది బయట చాలా వరకు ఉంటున్నది కదా, అందుకోసం బయట కొన్నదే బెటర్ అనుకుంటున్నాం మేము. అయితే మీరు చదువుకున్నప్పుడు మీ జనరేషన్లో ఏ విధంగా ఉండేవి చదువులు, ఇప్పుడు ఎలా ఉన్నాయి? మేము చదువుకునేటప్పుడు అంటే అన్నీ మాకు స్కూల్లోనే ఇచ్చేవాళ్ళు, అప్పుడు గవర్నమెంట్ బుక్స్ ఉండేది, మాకు పైసలు కూడా ఏమీ అట్లా ఇవ్వపోతుండే, ఫ్రీగా ఇచ్చేవాళ్ళు, ఇంకా మాకు బాగుంటుండే అప్పుడు. ఇప్పుడు అంతా లేదు కదా, ఇప్పుడు అన్నీ మేమే గవర్నమెంట్ స్కూల్ అయినా కూడా బయట కొనుక్కోవాల్సి వస్తుంది. దాంట్లో కూడా ఫ్రీగా ఇస్తలేరు కదా మనకు బుక్స్కు, అన్నీ బయట ఇంకా హోంవర్క్ చేసుకుని అన్నీ బయట కొనుక్కుంటున్నారు. అందుకోసం ఇప్పుడు కొంచెం పిల్లలు చూస్తే గవర్నమెంట్ బాగుంటుందని అనుకుంటున్నాను. స్కూల్లో కొనుక్కోవాలంటే కొంచెం ప్రాబ్లమే. వాళ్ళకంటే వాళ్ళ పుస్తకాల రేటే ఎక్కువ ఉన్నాయి. కొంచెం ఫీజులు తగ్గిస్తే పిల్లలకు కూడా మంచిగా ఉంటుంది. విద్యా హక్కు చట్టం ఉంది, అది ఎక్కడ అమలు కావట్లేదు. నమస్తే అండి. నమస్తే మేడం. పిల్లల స్కూల్స్ ఓపెన్ అయ్యాయి, ప్రైవేట్ స్కూల్స్ ఫీజులు బాగా వసూలు చేస్తున్నాయి. మిడిల్ క్లాస్ పీపుల్కి ఏ విధంగా ఉందంటే మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు? చాలా ప్రాబ్లం అయితే చాలా ఫేస్ చేస్తున్నాం, ఎందుకంటే మిడిల్ క్లాస్లో చాలా ప్రాబ్లం ఉంది. ఇప్పుడు స్కూల్ జాయిన్ చేయాలి, అలా బట్టలు అన్నీ వేసుకోవాలి, 70,000 అంటారు. ఒక్కొక్క స్కూల్లో ఒక్కొక్క వెరైటీ, ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రేటు ఉంది. కొందరికి దానివల్లనే గవర్నమెంట్లో చేయాలన్నా ప్రైవేట్లో చేయాలన్నా ఎక్కడ వెళ్ళాలి, జనం చాలా ఇబ్బందులు ఉన్నారు. ఇప్పుడు పబ్లిక్ ఏం చేయాలి, పబ్లిక్ అర్థమైతే లేదు, ఏ స్కూల్ వేయాలి. ఇప్పుడు మా ఎటు కాకుండా చదువులు అయిపోయినాయి, 6th క్లాస్ ఉంది, 7th క్లాస్ ఉంది, మళ్ళీ ఇటు నుంచి షిఫ్ట్ అయ్యారు. ఇప్పుడు మళ్ళీ పిల్లలు అక్కడికి వెళ్ళాలంటే కష్టం, అన్నిటికీ చాలా ప్రాబ్లం ఉంది. ఇక్కడ ఏదైనా ఒకటి స్కూల్ ఇక్కడ అరేంజ్మెంట్ చేసారు అనుకో టెన్షన్ ఉండదు, అందరి పిల్లలు స్కూల్ ఉంటుంది, అన్ని సౌకర్యాలు ఉంటాయి. ఎందుకు పోతారు పబ్లిక్, బయట ఎందుకు పోతారు, ప్రైవేట్లోకి ఎందుకు పోతారు? అయితే అన్న, గవర్నమెంట్ ఏ చేంజెస్ తీసుకొస్తే బాగుంటుంది అంటారు? గవర్నమెంట్ ఏంటంటే ఒకటి మంచి స్కూల్ కట్టించేయాలి, మంచి ఒక కాలేజ్ కట్టించేయాలి, మంచి హాస్పిటల్ కట్టించేసేయాలి. పబ్లిక్ సౌకర్యం ఉంటే పబ్లిక్ ఎట్టేళ్ళరు, అన్నికనే ఉంటుంది. పబ్లిక్ ఓ జాగల, స్కూల్ ఓ జాగల, కాలేజ్ ఓ జాగల, మైదీపట్నంలో కాలేజు, ఆడ జన్వాడలో స్కూల్, ఇట్లయితే చాలా ప్రాబ్లం అయిపోతుంది. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు కదా, చాలా ప్రాబ్లం అయిపోతుంది. స్కూల్లో కొనుక్కోవాలంటే కొంచెం ప్రాబ్లమే. వాళ్ళకంటే వాళ్ళ పుస్తకాల రేటే ఎక్కువ ఉన్నాయి. కొంచెం ఫీజులు తగ్గిస్తే పిల్లలకు కూడా మంచిగా ఉంటుంది. విద్యా హక్కు చట్టం ఉంది, అది ఎక్కడ అమలు కావట్లేదు. నమస్తే అండి. నమస్తే మేడం.
పిల్లల స్కూళ్ళు అలాగే పిల్లల స్కూల్ ఫీజులు చూస్తే అందరూ భయపడాల్సిందే. ఈ మధ్యకాలంలో క్లాస్ పెరిగే కొద్దీ ఫీజులు పెరిగిపోతున్నాయి. దీని మీద మీరేమంటారు? ఫీజులు అయితే టూ మచ్గా పెరిగినాయి మేడం. పిల్లలకి ఇక్కడ డబుల్ బెడ్రూమ్ కాడ చాలా ప్రాబ్లం ఉంది. స్కూలు ఫెసిలిటీ లేదు. కొంతమంది ఏమో ఇప్పుడిప్పుడే ప్రైవేట్కి జాయిన్ చేసుకుంటున్నారు ఇక్కడ అవకాశం లేక. ఇంకా అంతా మిడిల్ క్లాస్ ఎక్కువ పీపుల్ ఉన్నారు కదా మేడం. ఇక్కడ గవర్నమెంట్కి ఏమో ఒక 5th దాకానే అని చెప్తున్నారు. మిగతా 9th 10th 8th పిల్లలు కూడా అట్లా ఉన్నారు. చాలామంది కాలేజీకి పోయే పిల్లలు ఉన్నారు, కొద్దిగా ఆడపిల్లలు ఉన్నారు. దూరం పోవాలంటే చాలా ప్రాబ్లం అవుతుంది. కొద్దిగా 10th వరకును ఇంటర్ వరకు కూడా కొద్దిగా ఇక్కడ మనకి ఇస్తే కొద్దిగా కన్వీనియంట్గా ఉంటుంది మేడం. అయితే ప్రైవేట్ స్కూల్ వాళ్ళు ఫీజెస్ ఎక్కువ తీసుకుంటున్నారు. బుక్స్ అండ్ యూనిఫామ్ స్కూల్లోనే తీసుకోవాలని చెప్తున్నారు. క్లాసెస్ పెరిగే కొద్దీ వాటి రేటు కూడా పెరిగిపోతుంది. దీనిపైన మిడిల్ క్లాస్ వాళ్ళు ఎఫర్ట్ చేయగలరంటారా? ఏం చేంజెస్ తీసుకొస్తే బాగుంటుంది గవర్నమెంట్? వాళ్ళు ఇప్పుడు చట్టం ఉంది కదా మేడం. ఆల్రెడీ వాళ్ళకి ఏంటంటే విద్యా హక్కు చట్టం ఉంది. అది ఎక్కడ అమలు కావట్లేదు. ఈ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ విద్యా హక్కు చట్టం అమలు కావట్లేదు. ఈ స్కూల్స్ యూనిఫామ్ కానీ బుక్స్ కానీ అవి కూడా తక్కువ రేటు చేసి బయట ఇచ్చేటట్టుగా చేయాలి మేడం. స్కూల్లోనే కాకుండా బయట తీసుకునేటట్టుగా చేయాలి. ఫీజులు కూడా దానికి చట్టం చేసి ఫీజులు కూడా లిమిట్ చేయాలి. స్కూల్లో కొనుక్కోవాలంటే కొంచెం ప్రాబ్లమే. వాళ్ళకంటే వాళ్ళ పుస్తకాల రేటే ఎక్కువ ఉన్నాయి. కొంచెం ఫీజులు తగ్గిస్తే పిల్లలకు కూడా మంచిగా ఉంటుంది. విద్యా హక్కు చట్టం ఉంది. అది ఎక్కడ అమలు కావట్లేదు. హలో అండి. హలో. ఇప్పుడు స్కూల్స్ కాలేజెస్ అన్నీ కూడా స్టార్ట్ అయిపోయాయి. అందరికీ బర్డెన్ అయిపోతుంది. మిడిల్ క్లాస్ పీపుల్కి అయితే ముఖ్యంగా బర్డెన్ అవుతుంది. స్కూల్ ఫీజెస్ కావచ్చు, యూనిఫామ్స్, బుక్స్ అన్నీ కూడా. ఏ విధంగా చూడొచ్చు దీన్ని? ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ చూస్తే యూత్ ఎక్కువ మంది ఉన్నారు. ప్లస్ ఏమంటారు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అందరికీ ఇప్పుడు ప్రజెంట్ ప్రైవేట్ స్కూల్లోనే వేయాలని అనుకుంటారు. గవర్నమెంట్ స్కూల్కి ఎవరు ప్రిఫర్ చేస్తలేదు. ఎందుకంటే గవర్నమెంట్ టీచర్సే ఆడ లీవ్స్ తీసుకొని అబ్సెంట్ అయిపోతారు. దానివల్ల ఏమవుతుందంటే పిల్లలకు ఎడ్యుకేషన్ దొరకలేదు. మ్యాక్సిమం అందుకనే గవర్నమెంట్ స్కూల్కి ప్రిఫర్ చేస్తలేదు, ప్రైవేట్ స్కూల్కి. ఒకవేళ గవర్నమెంట్ మంచి స్కూల్ని ప్రతి స్కూళ్ళల్లో పోయి సర్వే చేసి చూస్తే ఏ సార్ వస్తారు, ఏ సార్ వస్తలేరు చెక్ చేసి మ్యాండేటరీగా చూస్తే గవర్నమెంటే మంచి గ్రోత్ అవుతుంది. ఇంకా ఏమంటారు స్కూల్స్లోనే గవర్నమెంట్ స్కూల్స్లో తక్కువ కాస్ట్లో బుక్స్ ఇంకా డ్రెస్సెస్ ఎట్లయినా గవర్నమెంట్ నుంచే ప్రొవైడ్ అవుతాయి. ప్రైవేట్ స్కూల్లో అయితే మ్యాండేటరీ ఆడనే కొనాలి. మనం బయట కొనే బుక్స్ అవి కూడా స్కూల్లో ప్రైవేట్ స్కూల్లో కొనడానికి పోతే బయట 500 దొరికేది 1500 దొరుకుతుంది. అదే ఈడ ఏమంటారు యూనిఫామ్ ఏమో 800 అంటారు. బయట ఈడ కొనడానికి పోతే 2000 మినిమం మ్యాండేటరీ. అది కూడా 2 యూనిఫామ్స్ అంటారు. మండే ఒకటి అంటారు, ట్యూస్డే ఒకటి అంటారు. అంటే వారంకి చేంజ్ చేసుకుంటూనే ఉండాలా? అరే ఒక డేస్ సేమ్ ఉంటే అదే చేంజ్ మండే ఒకటి వేసుకోవాలి, ట్యూస్డే ఒకటి వేసుకోవాలి, వెనస్డే వారానికి ఒకటి చేంజ్ ఉంటే ఎట్లా అవుతుంది అట్లా? సో గవర్నమెంట్ అనేది ఎలాంటి చేంజెస్ తీసుకొస్తే మిడిల్ క్లాస్ పీపుల్కి కంఫర్ట్గా ఉంటుందంటారు? మిడిల్ క్లాస్ పీపుల్కి కంఫర్ట్ అంటే మ్యామ్ వాళ్ళకు అందరికీ ఒకలాగా దొరికితే వాళ్ళు చాలంటారు మ్యామ్. ఎక్కువ వాళ్ళకి ఆశ ఉండదు మిడిల్ క్లాస్ పీపుల్కి. మిడిల్ క్లాస్ పీపుల్కి ఏంటంటే ఎడ్యుకేషన్ ఈక్వల్ దొరకాలి. ఒకళ్ళకి ప్రయారిటీ ఎక్కువ, ఒకళ్ళకి ప్రయారిటీ తక్కువ. వాళ్ళకి ఏంటంటే తక్కువ కాస్ట్లో అయిపోతే అందరికీ సేమ్ దొరికితే తక్కువ కాస్ట్లో అయిపోతే చాలంటారు. వాళ్ళకి ఏం ఎక్కువ హెవీ ఉండదు. వాళ్ళు ఎక్కువ ఆశ కూడా పడరు. వాళ్ళకి తక్కువనే అనిపిస్తుంది. తక్కువ అయిపోతే దాంట్లో మంచిగా చూస్తారు. అట్లా ఒకవేళ గవర్నమెంట్ మొత్తం ప్రొవైడ్ చేస్తుందంటే ఇంకా తక్కువ అయిపోతుంది. మన ఇండియాకి ఇంకా గ్రోత్ అవుతుంది, తెలంగాణ గ్రోత్ అవుతుంది. యూత్ ఐకాన్స్ మన దాంట్లోకైనా ఇంకా ఎక్కువ అవుతారు. మీరు ప్రైవేట్లో చదివారా, గవర్నమెంట్లో చదివారా? మీరు చదివినప్పుడు ఎట్లుండేది? మేము చదివినప్పుడు ప్రైవేట్లోనే చదివినాం మ్యామ్. కానీ అప్పుడు సేమ్ చెప్పిన కదా, ఒకవేళ గవర్నమెంట్లో చదవడానికి పోతే ఆడ స్కూల్స్ టీచర్స్ అవైలబుల్ లేకపోతుండే. ఒకవేళ హిందీ టీచర్ ఉంటే తెలుగు టీచర్ ఉండరు, తెలుగు టీచర్ ఉంటే మ్యాథ్స్ టీచర్ ఉండరు, మ్యాథ్స్ టీచర్ ఉంటే వాళ్ళు చక్కగా చెప్పారు, చెప్పనీకి కూర్చుంటే క్లాస్లో ఉండరు వాళ్ళు. అట్లా అయిపోతుండే. ఒకవేళ అదే ప్రైవేట్ స్కూళ్ళల్లో ఎట్లయినా పైసలు కడుతున్నాం అనేసి వాళ్ళు మ్యాండేటరీగా చదివిస్తుండే. ఇక పైసలు కడుతున్నామని మేము కూడా చదువుతుండే. స్కూల్లో కొనుక్కోవాలంటే కొంచెం ప్రాబ్లమే. వాళ్ళకంటే వాళ్ళ పుస్తకాల రేటే ఎక్కువ ఉన్నాయి. కొంచెం ఫీజులు తగ్గిస్తే పిల్లలకు కూడా మంచిగా ఉంటుంది. విద్యా హక్కు చట్టం ఉంది. అది ఎక్కడ అమలు కావట్లేదు. నమస్తే అండి. నమస్తే. స్కూల్స్ అన్నీ స్టార్ట్ అయిపోయాయి. సో ఫీజులు అవన్నీ కూడా ఎక్కువ అనిపిస్తున్నాయని చెప్పి అందరూ చెప్తున్నారు. ఏ విధంగా ఉంది ఇప్పుడున్న జనరేషన్లో ఫీజులు? ఏ విధంగా ఉన్నాయి? మీరు చదువుకునేటప్పుడు ఎలా ఉండేది? మేము చదువుకున్నప్పుడు బాగానే ఉండేదమ్మా. చదువులు బాగానే చెప్పేవారు. ఎండలో నిలబడి వంగపెట్టి చదివించేవారు, రాయించేవారు. ఏళ్ళు ముడుచులు ఎగిరిపోయేమట. క్యాష్ తీసుకుని మొత్తం ఇలా గంట రా, ఏళ్ళు ముడిచిపోయి రాపాలి.
ఇన్స్పెక్టర్ వచ్చేటికి రానులకు ఒక జంప్ అయిపోయేవారు చెప్పలేక. అట్లా ఉండి ఆ చదువు లేరు ఈ చదువు లేరు. అప్పుడు 4th క్లాస్ చదివితే ఇప్పుడు డిగ్రీ చదివినంత విలువ ఉంది. ఇప్పుడు చదువుకి అప్పుడు చదువు చాలా తేడా ఉంది. కానీ ఇప్పుడు చదువులు ఏంటంటే ప్రైవేట్ స్కూల్లో చదివి బాగా ఫీజులు కట్టి వాళ్ళకి డొనేషన్లు వస్తున్నాయి, అవి వస్తున్నాయి, ఇవి వస్తున్నాయి, ప్రైవేట్ స్కూల్లో వేస్తున్నారు. గవర్నమెంట్ స్కూల్లో ఇదివరకల్లా పూర్వంలో లేదు. ఇంతకుముందు బాగా చెప్పేవారు గవర్నమెంట్ స్కూల్లో. ఇప్పుడు అంతా ప్రైవేట్ స్కూల్లో అందరూ దానికే ఇదవుతున్నారు. ప్రైవేట్ స్కూల్ అంటే గుంజేస్తున్నారు మొత్తం. వాళ్ళ సంవత్సరాలు ఎలా ఉన్నా, ఈ ఫ్యామిలీ ఎలా ఉన్నా ఫీజులు మాత్రం దండేస్తున్నారు. సంవత్సరానికి 70,000, 80,000, లక్ష ఇలా క్లాసుని బట్టి వాళ్ళు ఎన్నో రకరకాలుగా బాధలు పడి కడుతున్నారు. కట్టినా కూడా పిల్లలు రకరకాలుగా ఇదవుతున్నారు అన్నమాట. తల్లిదండ్రులు చెప్పిన మాటలు వింటలేదు. వాళ్ళకి అదే సంతోషంగా అలా కట్టుకున్నా కూడా వాళ్ళు ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం ఇవన్నీ ఇదవుతున్నారు. అయితే గవర్నమెంట్ ఏ విధంగా చూసుకుంటే, ఏ విధంగా మంచి ఫెసిలిటీ ఇస్తే ఈ చదువులు కానీ అంతా బాగుంటాయి అంటారు? గవర్నమెంట్ చేస్తే బాగానే ఉంటుందని ఇంతకుముందు చేసింది బాగానే ఉండేది చాలామంది. అప్పుడు 10th క్లాస్ చదివితే జాబులు ఇచ్చి, ఉద్యోగాలు ఇచ్చి, టీచర్ జాబులు ఇచ్చి 10th పాస్ అవుతాయి. మరి అప్పుడు చదువులకి ఇప్పుడు చదువులు చాలా. ఇప్పుడు డిగ్రీ చదివిన కూడా ఉద్యోగాలు లేవు, BA చదివిన కూడా ఉద్యోగాలు లేవు. కాబట్టి అప్పులు తీసుకుంటున్నారు చాలామంది. అప్పుడు చదివికి ఇప్పుడు చాలా ఉంది. అప్పుడు ఆ చదువుల్లో లెక్చరర్లు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు, కలెక్టర్ చేసిన వాళ్ళు ఉన్నారు. స్కూల్లో కొనుక్కోవాలంటే కొంచెం ప్రాబ్లమే. వాళ్ళకంటే వాళ్ళ పుస్తకాల రేటే ఎక్కువ ఉన్నాయి. కొంచెం ఫీజులు తగ్గిస్తే పిల్లలకు కూడా మంచిగా ఉంటుంది. విద్యా హక్కు చట్టం ఉంది, అది ఎక్కడ అమలు కావట్లేదు. సో చూశారు కదా, తల్లిదండ్రులంతా కూడా పిల్లలకి ఫీజులు తగ్గిస్తే బాగుంటుంది, అలాగే స్కూళ్ళల్లో ఏవైతే యూనిఫామ్స్, బుక్స్ దొరుకుతాయో బయట కొనుక్కునే ఫెసిలిటీ కూడా ఇస్తే బాగుంటుంది, వాళ్ళ స్తోమతకి తగ్గట్టు బయట కూడా కొనుక్కోగలుగుతాము అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఇది ఇవాల్టి గ్రౌండ్ రిపోర్ట్. కెమెరామెన్ మురళితో లావణ్య ఉట్టుకురి, HM TV, హైదరాబాద్.